హాయ్ హలో ఈరోజు నేను చేస్తున్న వంటకం వచ్చేసి పిల్లల కోసం మునగాకు ఎగ్ ఫ్రై. చూసారా, పేరు వినగానే షాక్ అయి ఉంటారు కదా. మీకేమైనా ఈ వెరైటీ ఐటెం తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఐటెం కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. సో దీనికోసం నేను ముందుగా గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్గా కర్రీ. అలాగే దాంట్లో కొంచెం మునగాకు ఆకు నేను ఆల్రెడీ కడిగి ఆరపెట్టుకున్నానండి. దీంట్లో చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి, చూసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకోండి. సో మునగాకు కూడా మగ్గాక దాంట్లో మనం ఎగ్స్ వేసుకుంటే సో మునగాకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది టేస్టీగా. మునగాకు వల్ల ప్రయోజనాలు ఏంటి పిల్లలకి అంటే, వాళ్ళకి జ్ఞాపక శక్తి మెరుగుపరచడానికి, కళ్ళకి అంటే కంటి చూపు మెరుగుపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే రక్తహీనతను తగ్గించడానికి, వాళ్ళ బరువును కంట్రోల్లో ఉంచడానికి, వాళ్ళ ఎముకలని అంటే అదే బోన్స్ అంటారు కదా, వాటిని దృఢత్వం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మునగాకుని డైరెక్ట్గా తినలేని వారు కానీ, పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే దీన్ని పొడిలాగా చేసుకొని మునగాకుని తీసుకొచ్చుకొని నీడలోనే ఆరబెట్టుకొని పొడిలాగా చేసుకొని మనం రోజు తినే కర్రీలో డైలీ చిన్న స్పూన్ వేసుకోవచ్చు. కాకపోతే హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ పిల్లలకైనా పెద్దలకైనా డాక్టర్ గారిని సంప్రదించి పెట్టండి. మునగాకు ఎక్కువ మోతాదులో తిన్నా కూడా మునగాకు ప్రాబ్లం అవుతుంది. సో డైలీ పరంగా చిన్న స్పూన్ లాగా అలా తినొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు ఎవరికైనా. నేను ఎగ్స్ వేసుకున్నాను, మునగాకు మగ్గాక సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం పిల్లల కోసం అని చెప్పి నేను మసాలా కొద్ది తక్కువ వేసాను. మీరు కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకోవచ్చు. కారం లైట్గా వేసాను, టేస్ట్ సరిపడా కారం ఉప్పు వేసుకుంటే మటుకి కర్రీ సూపర్ ఉందండి, నిజంగా చాలా బాగుంది. నేను పిల్లలకి పెట్టాను, తిన్నారు మా వాళ్ళు ఇష్టంగా. మా వాడైతే చాలా బాగుందమ్మా కర్రీ అని కూడా చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మస్ట్ ట్రై. థ్యాంక్ యూ.